వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. బెంగాల్ ఒక కొత్త చరిత్ర సృష్టించింది. పాత చరిత్రని కాలగర్భంలో పూర్తిగా కలిపేసి ఇంకోసారి ఆ ఉదంతాలు దురదృష్టకర సంఘటనలు గుర్తు చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడానికి సిద్ధంగా లేనని బెంగాల్ ప్రజానీకం ప్రకటించింది. ఈరోజు కొలువు తీరబోతున్న బీజేపీ సర్కార్ మమత చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, అకృత్యాలు వీటన్నిటికీ సంబంధించి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు మొదటి 5 ఏళ్ళు వదిలేస్తే తర్వాత 10 ఏళ్ళు ఆవిడ సర్కార్ చేసిన అరాచకాలకు సంబంధించి రోజుకొక స్టోరీ వెలుగులోకి వస్తుంది. ఇన్నాళ్ళు మమత సర్కార్కి బాహాటంగా బాకాలు వదిన కొన్ని ఆంగ్ల దినపత్రికలు, స్థానికంగా ఉండే బెంగాలీ మీడియా కూడా ఈరోజు వాస్తవాలని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏం జరిగింది ఇప్పటిదాకా, ఏం జరిగిందో బయట ప్రపంచానికి ఎందుకు తెలియలేదు, తెలియజేసే ప్రయత్నం చేసిన వాళ్ళు ఏమయ్యారు, అలాగే ఇప్పుడు ఏం జరగబోతోంది, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, చర్చించడానికి మనతో బిగ్ డిబేట్లో జాయిన్ అయ్యారు డాక్టర్ బిఎన్ రమేష్, మాజీ డీజీపీ వెస్ట్ బెంగాల్. అండ్ అక్కడ కార్యక్షేత్రంలో ఆయన 3 దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. సమగ్రంగా వారికి అవగాహన ఉంది. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ బిఎన్ రమేష్ గారు. ఈరోజు సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సందర్భం కోసం బెంగాల్ ప్రజానీకం మొన్న ఓట్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కళ్ళు ఓటేసి బయటకు వచ్చి వాళ్ళ వేలి గుర్తుని చూపిస్తూ ఈరోజు మేము జై శ్రీరామ్ అంటానికి భయపట్టలేదు, మాకు ఆ నమ్మకం ఉంది. చాలా చోట్ల చాలా ఉదంతాలు ఓటర్లు బయటకు వచ్చి, కొన్ని చోట్ల అయితే గ్రామీణ మహిళలు ఈ టీఎంసీ పోస్టర్లు ఉంటే వాటి మీద పేడ విసిరి మరీ వెళ్తున్నారు. ఇల్లిటరేట్ ఉమెన్ అంటే ఏ స్థాయిలో మహిళలు కూడా అక్కడ ఇబ్బందులు పడ్డారు. అండ్ సందేశ్ కలీ లాంటి అత్యాచార ఘటనలు, అండ్ అలాగే షేక్ షాజహాన్, జహంగీర్ ఖాన్ ఇలాంటి వాళ్ళ దృష్టాంతాలు, వీటన్నిటికీ ఇక మీద చెక్ పడే అవకాశం ఉందని మనం భావించవచ్చా? ఇమీడియట్గా చెక్ పడుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 50 ఏళ్ల నుంచి, ఇన్ఫాక్ట్ 50 ఏళ్ల కంటే కూడా నేను ఇంకా పరిశీలిస్తే ఒక అబ్జర్వర్గా డెమోక్రసీని దాదాపు 1974 నుంచి చూస్తున్న వ్యక్తిగా దేశపరంగా, అండ్ 90 నుంచి బెంగాల్ని చాలా కూలంకుషంగా, చాలా డీప్గా చూస్తున్న వ్యక్తిగా నేను చెప్పదలుచుకున్నానంటే, ఈ 2026 మే 4న అసలైనటువంటి సూర్యోదయం అయినది ఈ ప్రాంతానికి. భారతదేశంలో అంగరాజ్యంగా ఉన్న పశ్చిమ బెంగాల్ అనే ప్రాంతానికి సరైనటువంటి సూర్యోదయం అంటే 76-77 సంవత్సరాల రాహుగ్రస్తము, కేతుగ్రస్తము అయినటువంటి ఈ బెంగాల్ అనే ప్రాంతానికి మే 4వ తారీఖున సూర్యోదయం అయినది. అందుకని ఈ వెనక ఉన్నటువంటి ఈ జరిగిన తప్పిదాల చిట్టానంతా బయటికి తీయడం, దాన్ని సరిచేయడం, అది అంత టైం పట్టకపోయినా కొంత టైం పడుతుంది. అందుకని మనం వెంటనే ఏదో స్వర్గరాజ్యాన్ని ఊహించుకోవడం అనేది తప్పిదవుతుందని నాకు తెలిసిన ఘోరమైన సత్యం. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, మమత తప్పిదాలు ఏంటి? ఎందుకంటే మొదటి 5 ఏళ్ళు ఆవిడ ఇంత అరాచకంగా ఆవిడ ప్రభుత్వం లేదనేది అక్కడి ప్రజలు, దేశ ప్రజల భావన. అండ్ అట్ ద సేమ్ టైం గడిచిన 10 ఏళ్లలో ఎందుకంతగా బెంగాల్ ప్రజానీకం భయపడింది బయటకు వచ్చి మాట్లాడటానికి? ప్రత్యేకించి అక్కడ మెజారిటీ హిందువులని భావించే వాళ్ళు మైనారిటీలుగా మారిపోయి భయంగా ఎందుకు జీవించాల్సి వచ్చింది? ఏ కారణాలు ఆమెను అలా ప్రాంప్ట్ చేశాయి? ఒకప్పుడు ఆమె అలాగే ఉండేదా? తర్వాత అధికారం కోసం ఆ రకంగా వ్యవహరించిందా? అవినీతి ఆరోపణలు పక్కన పెట్టండి, అత్యాచారాలు, అకృత్యాలు, దుర్మార్గాలు, అండ్ గల్లంతైపోయారు జనాలు. ఓ పక్క 2217 కిలోమీటర్ల సరిహద్దుల నుంచి అవతల నుంచి కంచెల్ని తీసేసి ఉగ్రవాదులు సాఫీగా లోపలికి రావడానికి మరీ ఏర్పాట్లు చేసింది కదా. దీని మీద బీఎస్ఎఫ్ అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను కూడా తోసిపుచ్చి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా చేసింది కదా. ఎందుకు అలా చేసింది? మీరు 8 ప్రశ్నలు అడిగారు.